మీడియా ముందరికి ఇలా సమావేశానికి కారణం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కడప నగరంలో బిస్మిల్లా నగర్ ఒక 3 రోజుల క్రితం జరిగిన ఘర్షణ. ఎన్నికల ఆఫీసర్లు అని చెప్పి రావడము, ఆల్రెడీ ఆ కేసు భార్యాభర్తలది కోర్టులో జరుగుతుంది. పోలీసు వాళ్ళందరూ గతంలో ఉండే సిఐలు ఎస్ఐలు అందరూ ఉన్నప్పుడు పోయి ఆమె కాపురానికి వెళ్తావా లేదంటే కనుక నువ్వు ఏమ్మా ఏం చేస్తావని వాళ్ళందరూ వచ్చి కేసులు పెట్టి మాట్లాడితే నాకొద్దు నేను తెగదెంపులు చేసుకుంటాననే పద్ధతిలో ఆమె అందరి ఎదురుగా మాట్లాడడం జరిగింది. ఆమె కోర్టు కేసు వేసుకోవడము, తర్వాత కోర్టులో అందరూ తిరుగుతూ ఉండగానే ఎన్నికల ఆఫీసర్లమని లోపలికి దౌర్జన్యంగా వెళ్ళడం కాకుండా లోపలికి వెళ్తాను ఏమి అడ్డగించుకుందని ఆమె పొత్తికడుపులో చెప్పు కాళ్ళతోనే తన్నడము, ఖాదరు, అస్మా, తర్వాత వీళ్ళందరూ మేము కూడా దాంట్లో పిలుస్తానే మాట్లాడదామని చెప్పి ఏమో మాట్లాడదామని వెళ్ళి చూస్తే అప్పటికి వీళ్ళు చాలా దెబ్బలతో ఇదై ఉన్నారు. అప్పుడు తీసుకొని వెళ్ళి వాళ్ళని రిమ్స్లో జాయిన్ చేసి అడ్మిట్ చేసి కేసు కట్టించి మాట్లాడినాము. అప్పటికి పోలీసు వాళ్ళు ఎవరం లేమని చెప్పేసి 1.5 గంట తర్వాత పోలీసు వాళ్ళకి అడ్రస్ సరిగ్గా మాకు ఐడెంటిఫై కాలేదని ఆడికి వెళ్ళాక ఒక్క రైటర్ నారాయణ సార్ రావడం జరిగింది. ఆయన వచ్చి దానికి సర్ది చెప్పి మాట్లాడి అంతమంది ఎదురుగానే నారాయణ సార్ ఎదురుగానే మన్సూర్ వ్యక్తులం మేమని చెప్పి ఆమె నీచంగా ధోరణితో మాట్లాడడము, మన్సూర్ను పిలిచిన తర్వాత వీళ్ళను అదే చాలా వల్కర్గా మాట్లాడి చీరలు ఇప్పి కొడతానని చెప్పడం, వాళ్ళను ఆ అమ్మాయి అయితే కనుక ఆ ఖాదర్ అనే అతను వాళ్ళు చాలా అసభ్యకరంగా తిట్టడము, ఆమెనైతే కనుక ఇట్లా ఎదను బట్టి దొబ్బి మాట్లాడడము అవన్నీ జరగడం జరిగింది. తర్వాత మాట్లాడదాము హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి అని ఆ గొడవ నాడికి వచ్చి ఆ సార్ ఒకడు మాట్లాడి తీసుకొని వెళ్ళి ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేసినాము. అది జరిగిన తర్వాత ఇంతవరకు వాళ్ళని పిలిపించి మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ టీడీపీ పేరు చెప్పి ఇదే కాదు గతంలో కూడా చాలాసార్లు టీడీపీ కార్యకర్తలు వాళ్ళ పేర్లు చెప్పి స్టేషన్కి వచ్చిన కేసులన్నీ కూడా వాళ్ళ హవా నుంచే వచ్చిన తర్వాత న్యాయం అనేది కూర్చొని మాట్లాడదాం అనుకోరు. రావడము వాళ్ళ పేర్లు చెప్పడము, వాళ్ళ నాయకులు చెప్తారో చెప్పరో అది మాకు తెలియదు. కానీ వాళ్ళ కార్యకర్తల హవా అయితే కనుక ఎక్కువగా ఉంది. పోలీసు వాళ్ళ కాడికి వచ్చి డైవర్ట్ చేసేయడము, తీసుకొని వెళ్ళిపోవడం, ఇది పోలీస్ స్టేషన్లో తెగాల్సిన పంచాదులా లేకపోతే రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చి తెగాల్సిన పంచాదులో పోలీసు వాళ్ళు కూడా దీన్ని న్యాయంగా చెప్పాలా, వాళ్ళు కూడా దీనికి కట్టుబడి మాట్లాడాలా. మీరు చేస్తారా పంచాయతీలు లేదంటే పోలీస్ స్టేషన్ల ముందర బోర్డు పెట్టి ఇది పోలీస్ స్టేషన్ కాదు రాజకీయ నాయకుల కోసం అడ్డా ఏదని చెప్పి మాట్లాడతారో తెలియాలా. దానివల్ల పోలీసు వాళ్ళకు కూడా మేము మాట్లాడుకుంటామనే రీతిలో వాళ్ళు మొన్న చేసుకొని నువ్వు ఏ పోలీసు వాడు కూడా రాడు అని చిటికెలు వేసి శబ్దం చేసి మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళ ఇంటి ఎదురుగా సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయి. పోలీసు వాళ్ళు కనుక అవన్నీ రికార్డ్ చూడాలనుకుంటే కనుక అవన్నీ ఇంటి ఎదురుగానే ఉండే వాళ్ళ కాడ రికార్డ్ అవుతాయి. వీళ్ళ ఇంట్లో ఏం జరిగేటి కూడా ఆ అమ్మాయి చేరుతుండదు అని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. అవి ఎలా జరుగుతుండా ఏమనేటి పోలీసు వాళ్ళు ఇరువైపులు కూర్చోబెట్టి మాట్లాడితే దానికి న్యాయం జరుగుతుంది. ఆ అమ్మాయిని ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ ఇంటికి పంపించిన తర్వాత నిన్నైతే సైకోవిజంగా కత్తి తీసుకొని ఆ అమ్మాయి వాళ్ళ చిన్న పిల్లల మీద కూడా మీరు పోతారా వాళ్ళని పిలిచి తన్నియాలనా అనే స్థితికి వచ్చింది వాళ్ళ కోడలు. ఎందుకంటే వాళ్ళు అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసినారు కాబట్టి ఇది జరుగుతుంది. అందుకని దయచేసి దీనికి పోలీసు వాళ్ళు కూడా సహకరించి రాజకీయ నాయకులు ఎమ్మెల్యే గారు కూడా దీనికి సహకరించి దీని గురించి నిజాలు తెలుసుకొని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. కడప నియోజకవర్గంలో పోలీసు వ్యవస్థ ఒక రకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తూ ఉన్నారు. ఇదంతా బాగలేదు. ఎందుకంటే గత చాలా సంఘటనల సందర్భంగా స్పందించాలని కూడా అనుకొని సరే ఇంకా సరి అవుతారు ఇంకా పద్ధతి వస్తుంది అన్న ఉద్దేశంతో మేము చాలా విషయాల్లో స్పందించలేదు. ఇది ఇంతకుముందు ఎన్నడూ లేనంత దురదృష్టకరమైన పరిస్థితులు కడప నగరంలో కనపడుతూ ఉన్నాయి. అల్మాస్పేట సంఘటన దగ్గర నుంచి ఎన్నో సంఘటనలు చెప్పడానికి అవకాశం ఉంది. అల్మాస్పేట సంఘటనలో ఒక వర్గం వాళ్ళనేమో జైలుకు పంపించినారు, ఇంకొక వర్గం వాళ్ళతోనేమో కరాచలనం చేస్తున్నారు పోలీసు అధికారులు. ఎట్లా చూడాలి దీన్ని? రెండోది, అసలు పోలీస్ స్టేషన్లకి సామాన్యుడు పోయి వాడి సమస్యను చెప్పే పరిస్థితి లేదు. స్థానిక తెలుగుదేశం నాయకులు, స్థానిక అధికార పార్టీ నాయకులు, స్థానిక బ్రోకర్లో ఎవరో ఒకరు వచ్చి ఆ కేసుకు సంబంధించిన వ్యవహారాన్ని పరిశీలిస్తే తప్ప కుదరడం లేదు. ఇతర పార్టీల ప్రతినిధుల్ని కూడా పెద్ద గౌరవిస్తున్నట్టు నాకేం అనిపించట్లేదు.
ఇది ప్రజాస్వామ్యం. న్యాయంగా చట్టబద్ధంగా ఏం చేయాలనో పోలీసులు అది చేయాలి. అది చేయడం లేదు. ఇది చాలా అన్యాయం. ఇప్పుడు మనం మాట్లాడుతున్న సంఘటన బిస్మిల్లా నగర్లో జరిగింది. బిస్మిల్లా నగర్లో భార్యాభర్తకు ఒక వివాదం ఉంది. అది వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, పరిష్కారం చేసుకుంటారు, లేకపోతే కోర్టుకు పోతారు, లేకపోతే పోలీస్ స్టేషన్కి పోతారు. పోలీసులు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తారు, లేకపోతే కోర్టు కౌన్సిలింగ్ చేస్తుంది. అవన్నీ ఏదో ఒక పరిష్కారం చేస్తుంది. ఆల్రెడీ కోర్టులో ఉన్న కేసే. అమ్మాయి వాళ్ళు మన్సూరుకు సంబంధించి టీడీపీ నగర అధ్యక్షుడు మన్సూరు పేరు చెప్పి వాళ్ళకు సంబంధించిన వాళ్ళందరూ ఒక 20 మందో 30 మందో పోయి అబ్బాయి వాళ్ళ ఇంటి మీద పడి కొట్టడం అన్నది ఏం కరెక్ట్? ఇది ఇంటి మీద పోయి కొట్టడం ఏం కరెక్ట్? పైపెచ్చు బయట నుంచి పోయిన వాళ్ళు మాట్లాడాలి తప్ప కొట్టడం ఏంది? ఆమె హాస్పిటల్లో ఉంది, ప్రైమ్ హాస్పిటల్లో ఈరోజు అడ్మిట్ అయి ఉంది కొట్టింటే. ఆమెకు ఆల్రెడీ ఆపరేషన్ అయిన ఆమెను కొట్టి మీరు ఇప్పుడు తీసుకొచ్చినాం ఈమెను ఇక్కడ చూపించడానికి, కొట్టి హాస్పిటల్లో పడేస్తారా? ఏమి ఇది పద్ధతి? దీని మీద ఇప్పటి వరకు పోలీసులు కేసు రిజిస్టర్ చేయలేదు, కనీసం పిలిచి మాట్లాడలేదు. కాబట్టి ఏం జరుగుతూ ఉంది కడప నగరంలో? ఇది అంటే టీడీపీకి సంబంధించిన మన్సూరో ఇంకొకరో చేస్తే సరిపోతుందే పోలీసు వాళ్ళకి? ఏం ప్రజాస్వామ్యము, చట్టము, రాజ్యాంగము ఏం అమలు కావా? ఇదేనా పద్ధతి? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసులు ఈ ఒక్క సంఘటనలోనే కాదు, చాలా పోలీస్ స్టేషన్ల నుంచి ప్రతిరోజు కంప్లైంట్స్ ఉన్నాయి. పోలీసులు మమ్మల్ని పట్టించుకోవట్లేదని అందరికీ సర్ది చెప్పే ప్రయత్నమే చేస్తున్నాం. ఇంకో 2 రోజులు టైం ఇద్దాం 2 సంవత్సరాలు పూర్తయింది ప్రభుత్వం వచ్చి. అదేదో సామెత ఉన్నట్టు ఎద్దు చూస్తే ముద్దు వస్తుంది, ఈడుపు చూస్తే ఏడుపు వస్తుందని చంద్రబాబు మాటలు చూస్తే ముద్దు వస్తున్నాయి, ఇక్కడ పరిస్థితి చూస్తే ఏడుపు వస్తూ ఉంది. కాబట్టి ఈ బిస్మిల్లా నగర్ సంఘటన పైన ఎస్పీ గారు జోక్యం చేసుకోవాలి. ఎందుకని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగితే కనీసం ఒక కానిస్టేబుల్ పోయి ఆపడానికి లేదా? ఆడ కొట్టి వాళ్ళంతా వెళ్ళిపోయిన దాకా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఇది ఏమాత్రం సరైనది కాదు. అంతేకాదు, ఈరోజు మీరు చూస్తే కడప నగరంలో మాటలు ఎక్కువ చెప్తున్నారు పోలీసు వాళ్ళు. గంజాయి అరికట్టినామనో, గంజాయి వచ్చే వాళ్ళని అరికట్టినామనో. మీరు చూస్తే రోజు స్టంట్లు వేసే పిల్లగాళ్ళంతా ఎవరు? గంజాయి కొట్టిన వాళ్ళు కాదా? బైకులు ఇట్లా పైకి లేపుతున్న వాళ్ళంతా ఎవరు? ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అది సోషల్ మీడియాలోనో లేకపోతే మీలాంటి విలేకరులు అది వార్తలు వేసిన దాకా ఎందుకున్నారు మీకు తెలియదా? సీసీ కెమెరాల్లో చూడటం లేదా? కమాండ్ కంట్రోల్లో చూడటం లేదా? మీ పోలీస్ కానిస్టేబుల్ గమనించడం లేదా ఆ రూట్లలో? ఏం జరుగుతూ ఉంది కడపలో? ఎందుకని ఈ సమస్యలన్నీ ఇట్లా వస్తున్నాయి? కాబట్టి ప్రతిరోజు 1-2 పోలీస్ స్టేషన్ల నుంచి అయినా మాకు న్యాయం జరగడం లేదని వచ్చే వాళ్ళ సంఖ్య ఉంది. దీన్ని ఎట్లా చూడాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా జిల్లా ఎస్పీ ఉదాసీన వైఖరి వీడి కఠినమైన పద్ధతుల్లో అందరికీ ఒకే న్యాయం. కలెక్టరు, ఎస్పీ అధికార పార్టీ దగ్గర సాగిల పడితే ఎవరిని పలకరిస్తారు ఈ ఊర్లో? ఏ హోదా లేని వాళ్ళకి పోయి ఎస్పీలు, కలెక్టర్లు వాళ్ళ ఇళ్ళ కాడికి పోయి వాళ్ళ సొంత కార్యక్రమాల్లో పాల్గొని వస్తున్నారు. సిగ్గనిపించడం లేదా ఈ స్థాయి అధికారులు? ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయాలా? రేపటి నుంచి మేము తెలుగుదేశం పార్టీకి కూడా చెప్పదలుచుకున్నాను, ఇంకా మీ మీద మాట్లాడకూడదు, ఇంకా కొంత టైం ఇవ్వాలనుకున్నది అది వీరిపోయింది. ఇంకా మొదలు పెడతాం, ఇంకా పని చేస్తాం, ఇంకా ప్రశ్నిస్తాం, ఇంకా పోరాడతాం, ఇంకా మిమ్మల్ని రోడ్లో నిలబెడతాం. జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నాం. బిస్మిల్లా నగర్కి సంబంధించిన రుక్సానాకు అట్లాగనే న్యాయం జరగకపోతే పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను. అప్పుడు మమ్మల్ని అడగకూడదు మా స్టేషన్ ముందుకు ఎందుకు వచ్చినారు అని. మీరు మా స్టేషన్ ముందర మీరు ధర్నా చేయడం న్యాయమేనా అని మమ్మల్ని అడగకూడదు. ఈరోజు మీరు న్యాయం చేయలేదు కాబట్టి మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. భయపెట్టో బెదిరించో మీరు ప్రజల్ని కంట్రోల్ చేస్తామనుకుంటే తప్పు. న్యాయం చేసి ధర్మంగా ఉండి మీరు ప్రజలకు
ప్రజల ప్రేమను పొందితే సరిపోతుంది, లేకపోతే లేదని చెప్పి హెచ్చరిస్తున్నాం. మేము 24 గంటలు టైం ఇస్తున్నాను. సోమవారం సాయంత్రం లోపల కనుక ఈ కేసుకు సంబంధించి సమస్య పరిష్కారం కాకపోతే బిస్మిల్లా నగర్ రుక్సానా కేసుకు సంబంధించి మేము మంగళవారం ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తానని చెప్పి హెచ్చరిస్తాం. ఎన్నిసార్లు ఫోన్ చేసినా నేను పోలీస్ వాళ్ళకి డయల్ 100కి ఫోన్ చేసినా వాళ్ళు నాకు తమాషాగా చెప్తా ఉండదు, ఎవరు వచ్చినామా ఎవరమ్మా నీ తమ్ముడు బాడే అయితే నీకు ఏం అనే ఎంతమంది చిన్న ఇది నవ్వుతూ ఉండాలి పోలీస్ వాళ్ళు అన్నీ నాకు. ఇది ఒక కానిస్టేబుల్ ఉన్నది కదా నారాయణ్ అక్కడ, ఇది మరీ నారాయణ్, వాళ్ళు ఫోన్ తీసి నాకు నవ్వు వేస్తా ఉన్నది, ఎవరు వచ్చినమా అని ఊరికే అంతే. ఇది మంచిది వాళ్ళు అని నేను వచ్చినా అనే వాళ్ళే చెప్పిన నాకు పో అని నా దగ్గర మన్సూర్ ఇది పేరు చెప్పిన నాకు అని. మాధవిరెడ్డి వస్తుంది ఇప్పుడు, మాధవిరెడ్డి మేడమే చెప్పిన పో అని అదే అదే ఖాదర్ భాష అనే అంతే. వాళ్ళు అన్నీ వచ్చి ఇది కొట్లాడి అది అన్నీ చేసిన మా అమ్మ అని నువ్వు ఉన్నావు ఈరోజు. అదే బాగా కొట్టిన నాకు బిస్మిల్లా నగర్